ఇరాన్తో మలి దఫా చర్చలు ఉంటాయంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లకు కొత్త రెక్కలొచ్చాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1300 పాయింట్లు పెరిగింది. ఇక నిఫ్టీ 400 పాయింట్ల వరకు పెరిగింది. పశ్చిమాసియాలో అనిశ్చితి కొనసాగుతున్న ట్రంప్ ప్రకటన సెంటిమెంట్ ను పాజిటివ్ గా మార్చినట్లు చెప్తున్నారు. ఇక స్టాక్ మార్కెట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ తో మలి దఫా చర్చలు ఉంటాయని చెప్పేసి ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు కొత్త రెక్కలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి స్టాక్ మార్కెట్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం ప్రభు గారు. హలో, ఎస్ ప్రభు గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుందండి. ఎస్ ప్రభు గారు, గుడ్ మార్నింగ్. అయితే ట్రంప్ మలిదఫా చర్చలు ఉంటాయని చెప్పేసి చెప్పడం చూసాం. మరి యుద్ధం, చర్చలు, ప్రకటనలు ఎలా ఉన్నా కూడా రీసెంట్ గా మార్కెట్లు ర్యాలీ తీస్తున్నాయి. ట్రెండ్ రివర్స్ అయింది అనుకోవచ్చా? ఇప్పుడు ఎవరు మెత్తపడ్డా వార్ అనేది ఆగిపోవటం మంచిది. ఎందుకంటే నష్టం ఇద్దరికి ఉంటది కాబట్టి. ఇప్పటికే నష్టం అనేది కొండలాగా పెరిగిపోతోంది. డైలీ $1 బిలియన్ యుఎస్ కి. ఇక్కడ చూస్తే జనము ఆస్తి నష్టం, అసెట్స్ మొత్తం ఇదవుతున్నాయి. ఒకళ్ళు అసలు మీది ఇది లేపేస్తా ఉంటే మీది పవర్లో వాటర్ శాలినేషన్ ఇవన్నీ కూడా లేపేస్తాను ఒక్కొక్కళ్ళు అట్లా ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒయాసిస్ లో ఎడార్లో ఒయాసిస్ లాగా మళ్ళీ సెకండ్ ఇది రేపు ఉంది. రేపు మీటింగ్ మళ్ళీ ఇస్లామాబాద్ లో కలుస్తా ఉంటున్నారు. డెఫినెట్ గా ఒక మంచి తరుణం అది కనుక సెటిల్ అయితే మంచిదే కదా. దాని అనుగుణంగా, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం సెటిల్ కాకపోవచ్చు, సెకండ్ టైం ఈసారి కొంచెం మెత్తపడ్డచ్చు. ట్రంపే కొంచెం మెత్తపడ్డాడని ఒక ఇది. సో డెఫినెట్ గా మెత్తపడ్డాడు కాబట్టి సెటిల్ అవ్వచ్చు అనేది ఉద్దేశం. సో ఇప్పుడు సెటిల్ అయ్యారు కాబట్టి మార్కెట్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జనరల్ గా 2020 నుంచి మార్కెట్ బుల్ రన్ ఉంది. ఆ బుల్ రన్ స్టిల్ ఇంటాక్ట్. యాక్చువల్ గా అయితే 200% పెరిగింది. బట్ ఇప్పుడు లాస్ట్ మీకు లాస్ట్ ఒక 2 ఇట్లా బుల్ రన్ చూస్తే 400% పెరిగింది. అంటే మనం 200% లో ఉన్నాం. అంటే ఈ సంవత్సరం ఇవన్నీ సెటిల్ అయిపోతే నెక్స్ట్ ఇంకా 200% నెక్స్ట్ 2 to 3 years పెట్టుకుంటే ఇక 200% పెరగచ్చా అంటే మంచి తరుణం. ఇలాంటి మళ్ళీ రాకుండా, ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ కన్సర్న్స్ నెగిటివ్ లేకుండా ఉన్నప్పుడు, ట్రంప్ డాన్సులు తగ్గినప్పుడు, సో డెఫినెట్ గా మంచి తరుణం అది. సో ఎందుకంటే మిడ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొత్తది కూడా చేసే ధైర్యం ఉండదు ఆయనకి. ఇప్పుడు ఇంకా 5 కంట్రీస్ లిస్ట్ ఉన్నాయి కూడా. అయితే ఈ జోష్ కంటిన్యూ అవుతుందా ప్రభు గారు ఇలాగే? సెటిల్ అవుతాయి. అంటే వార్ అనేది రన్ అవుతుంది. అక్కడ వార్ ఆగలేదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. వార్ ఆగలేదు, కానీ ఇక్కడ చర్చలు పాజిటివ్ గా అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది నిజంగా చర్చలు కనుక పాజిటివ్ వస్తే డెఫినెట్ గా మంచి తరుణం అది. మార్కెట్ కొంచెం బూలిష్ గా వచ్చే ఛాన్స్లే ఉంటాయి. ఇక ముందు ఇట్లాంటివి ఆయన చేయకుండా ఉంటే మార్కెట్ కొంచెం ఈ 26 నుంచి మేబీ ఏప్రిల్కి వచ్చాం మనం. ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరుగుద్దని కూడా అనుకున్నాం. సో ఇవన్నీ సెటిల్ అయితే మంచి తరుణం అనుకోవచ్చండి డెఫినెట్ గా. ఎందుకంటే పారామీటర్స్ చూస్తే మీకు కీ ఫ్యాక్టర్స్ ఏంటి, యుఎస్ ఇరాన్ టాక్స్ పాజిటివ్ గా అవుతాయి ఓవర్ నెక్స్ట్ 2 days లో. అంటే నిన్న అనుకున్నది, సో రేపు మార్నింగ్, రేపు ఈవినింగ్ కి మనకి తెలవచ్చు, ఈవినింగ్ లోపల. సో ఇంకోటి మెయిన్ ఏంటంటే మనకి ఇది తగ్గుద్దు అనుకు తెలిసినప్పుడు క్రూడ్ తగ్గింది, బిలో 100 వచ్చేసింది. మనం అబోవ్ 100 అంటే మనకు కొంచెం టెన్షన్, బిలో 100 కాబట్టి వెరీ పాజిటివ్ న్యూస్. మనకి 60 to 80 రావాలి. సో ఇది కనుక నిజంగా పాజిటివ్ అయితే ఇంకా కొంచెం 90 బిలోకి వచ్చే బాటమ్ ఫిషింగ్ చేయొచ్చు అంటారా? 100%. ఇది వాల్యుయేషన్స్, కరెక్ట్ వాల్యుయేషన్స్, బాగా మంచి వాల్యుయేషన్స్ ఉన్నాయి. నేను స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అని బాగా పడ్డాయి. ఎందుకంటే స్మాల్ క్యాప్ తీసుకుంటే మీకు 24 months 28 months తీసుకుంటే 54% అబోవ్ పడ్డాయి. అంటే ₹1 కోటి పెడితే 54 లక్షలు ఆవిరైపోయినాయి. సో అది మళ్ళీ అలాంటి స్టాక్స్, ఫండమెంటల్ గా ఉన్న స్టాక్స్, వాల్యూస్ ఉన్న స్టాక్స్ మంచిగా
సెలెక్ట్ చేసి హోల్డ్ చేసుకుంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ద రైట్ టైం టు బై అండి. సో అయితే ఫ్యూచర్ లో ఏ సెక్టార్లు మంచిగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఫార్మా మీద 100% ట్యాక్స్ అన్నారు, దాని మీద కూడా ఉండకపోవచ్చు. ఫార్మా కూడా పెద్ద పడలేదు, బట్ ఫార్మా సెక్టర్ అసలు మార్కెట్ ముందు బూలిష్ వస్తుంది అనుకుంటే ఫస్ట్ ముందు వరుసలో ఉండేది ఎవరు? బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్ బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత మీకు రైల్వే స్టాక్స్ కానీ, తర్వాత డిఫెన్స్ స్టాక్స్ కానీ, ఇట్లాంటి వాటిల్లో బాగా పడ్డ స్టాక్స్, బాగా పడి ఉన్న స్టాక్స్ డెఫినెట్ గా అలాంటి ప్రైజెస్ డిఫర్ అయి ఉంటాయి, వాల్యుయేషన్స్ ఉంటాయి, ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటాయి, ప్రైజెస్ మట్ డిఫర్ అవుతాయి ఇట్లా న్యూస్ వచ్చినప్పుడు. ఇది డిస్కౌంట్ అవుతుంది అనమాట. ఆ డిస్కౌంట్ అనేది మనం ఎవరైనా సరే మామూలుగా ఈ టైంలో కొనుక్కుంటే మామూలుగా కొనుక్కునేటప్పుడు కంటే ఈ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి మంచి రిటర్న్స్ మినిమం 20 to 30% వచ్చే అవకాశం ఇన్వెస్టర్స్ కి లాంగ్ టర్మ్ అనుకోని. ఎందుకంటే మనం టైం పెట్టకూడదండి, మార్కెట్ కి టైం ఇవ్వాలి. మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలంటే డెఫినెట్ గా ఇది మంచి టైము, మంచి తరుణము. సో మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని మనం బ్యాంక్ లో పెట్టుకుంటే 6% కూడా రాదు. సీనియర్ సిటిజన్ అంటే 1% పైన వస్తుంది. అదే మీకు ఇక్కడ మినిమం 20 to 30% మంచి స్టాక్స్ పడ్డాయి కాబట్టి, సో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమయాన్ని యూజ్ చేసుకోవాలని. ఫైనల్ గా ప్రభు గారు ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తారు? సో స్టార్ట్ బయింగ్ నౌ, దిస్ ఇస్ ద టైమ్ టు బై, స్టార్ట్ బయింగ్ అనుకోవచ్చు. ఈ రోజు ఏదో 300 పాయింట్లు 400 పాయింట్ పెరిగిందని కాదు, నిజంగా పాజిటివ్ అయితే డెఫినెట్ గా ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు 24,700 క్రాస్ అయిందో దెన్ ఒక 50% బులిష్ జోన్ లోకి వచ్చినట్టుగా. 25,100 దాటిందా, అబౌవ్ క్లోజ్ అయిందా, మళ్ళీ ఆల్ టైమ్ హై చూస్తాం. సో మనకి అంటే జనరల్ గా మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై అని కాదు, స్టాక్స్ అంటే బ్రాడర్ మార్కెట్ బాగుండాలి, అప్పుడు అందరికి డబ్బులు వస్తాయి. ఎందుకంటే లార్జ్ క్యాప్స్ అందరు కొనుక్కోలేరండి, స్మాల్ అండ్ మిడ్ క్యాపే మనకి లోవర్ ఇండియాలో మిడిల్ అండ్ లోవర్ క్లాస్ ఎక్కువ కాబట్టి ఎక్కువ తక్కువలో వచ్చే స్టాక్స్ అని చూస్తారు. అలాంటి ఫండమెంటల్ స్టాక్స్ అలా చూసుకొని హోల్డ్ లో పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్రాడర్ మార్కెట్ ఎప్పుడైతే బాగుందో ప్రతి సామాన్యుడి జేబులోకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ అండి. మీ అభిప్రాయాన్ని స్టాక్ మార్కెట్